హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో డైరెక్షన్ ఆఫ్ వేవ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో వెలాసిటీ ఆఫ్ వేవ్ కి వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి ఈ రోజు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నేమో VP తోను, వెలాసిటీ ఆఫ్ వేవ్ నేమో V తోను మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఇక్కడ పార్టికల్స్ ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటే వేవ్ ఇంకో డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. సో పార్టికల్స్ కి ఒక వెలాసిటీ ఉంటుంది, వేవ్ కి ఇంకొక వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టైం అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్. సో మనం ఈ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ x అనేది ఒక పాయింట్ వద్ద ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ టైం అనేది మనకు వేరియబుల్, టైం మారుతూ ఉంటుంది. టైం మారే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ ఈ P1 అనే పాయింట్ ఇలా పైకి కిందకి ఆసిలేషన్ అవుతూ ఉన్నాం. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే VP dy/dt. సో మన y వాల్యూ మనకు తెలుసు కదా, మనం ఇంత ముందు వీడియోలో మనం చూసాం. y అంటే మనకు a sin of omega t minus kx. సో ఇక్కడ మనం x కాన్స్టెంట్ కాబట్టి x డిఫరెన్షియేట్ అవ్వదు, మనం t వేరియబుల్ కాబట్టి డిఫరెన్షియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎలా ఉంటుంది, a ఇంటూ ఇక్కడ ఒమేగా t కి మనం వేరియబుల్ కాబట్టి ఒమేగా వస్తుంది, dt/dt కి 1 ఒమేగా అంటే a ఒమేగా ఇంటూ సైన్ కేమో cos ఆఫ్ ఒమేగా t మైనస్ kx. సో ఈ ఫార్ములా అనేది మీకు గుర్తుందో లేదో, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కూడా మనం ఇంతకుముందు చూసాం కదా. VP మాక్సిమం అయినప్పుడు ఇక్కడ కాస్ టర్మ్స్ సైన్ టర్మ్స్ 1 అయిపోతాయి. సో ఇక్కడ ఏ ఒమేగా అవుతుంది. వెలాసిటీ ఆఫ్ వేవ్ కి వచ్చేద్దాం. వెలాసిటీ ఆఫ్ వేవ్ అనగానే మనకి x మారిపోతూ ఉంటుంది కదా, d/dx ఆఫ్ a sin ఒమేగా t మైనస్ kx. సో ఈ కేసులో మనకు x వేరియబుల్ కదా, సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, మైనస్ k a ఇంటూ సైన్ ఏమవుతుంది కాస్ ఆఫ్ ఒమేగా t మైనస్ kx. ఓకే స్టూడెంట్స్, మనం ఈ టూ కండిషన్స్ బట్టి మనం చూసినట్లయితే మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈక్వల్ టు మైనస్ v ఇంటూ స్లోప్ ఆఫ్ వేవ్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, స్నాప్ షాట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. అంటే ఒక ప్రోగ్రెసివ్ వేవ్ కి స్నాప్ షాట్ తీసినప్పుడు దాని మీద మనకు కొన్ని పార్టికల్స్ ఉన్నాయి, A నుంచి I వరకు కొన్ని పార్టికల్స్ ఈ వేవ్ మీద ఉన్నాయి.